హన్మకొండ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దిశదన కర్మకు సీఎం రేవంత్ వచ్చారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే జిల్లా మంత్రి కొండా సురేఖ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ముఖ్యమంత్రి వచ్చిన కొండా దంపతులు అక్కడ కనిపించలేదు. సీఎం పర్యటన ఉందని తెలిసి కూడా హైదరాబాద్ వచ్చేశారు కొండా సురేఖ. నిన్న కొండా సురేఖ ఓఎస్టీని ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ గైర్హాజరుకు దొంతి మాధవరెడ్డితో విభేదాలే కారణమా లేక ఓఎస్టీ తొలగింపే కారణమని భావిస్తున్నారు. మేడారం మహాజాతర పనుల కాంట్రాక్ట్ పై మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారన్నారు కొండా సురేఖ. గత కొన్ని రోజులుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడికి కూడా కొండా దంపతులు ఫిర్యాదు చేశారు. రెడ్లు తమను తొక్కేస్తున్నారని కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. దాంతో కొండా దంపతుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. రైతుగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దశదిన కర్మకు సీఎం రేవంత్ వచ్చారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే జిల్లా మంత్రి కొండా సురేఖ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ముఖ్యమంత్రి వచ్చిన కొండా దంపతులు అక్కడ కనిపించలేదు. సీఎం పర్యటన ఉందని తెలిసి కూడా హైదరాబాద్ వచ్చేశారు కొండా సురేఖ. నిన్న కొండా సురేఖ ఓఎస్టీని ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ గైర్హాజరుకు దొంతి మాధవరెడ్డితో విభేదాలే కారణమా లేక ఓఎస్టీ తొలగింపే కారణమా అని భావిస్తున్నారు. మేడారం మహాజాతర పనుల కాంట్రాక్ట్ పై మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని కొండా సురేఖ గత కొన్ని రోజులుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడికి కూడా కొండా దంపతులు ఫిర్యాదు చేశారు. రెడ్లు తమను తొక్కేస్తున్నారని కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. దాంతో కొండా దంపతుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మరి రేవంత్ వరంగల్ టూర్ కు కొండా సురేఖ గైర్హాజరైనట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కూడా అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రవికాంత్? మన వరంగల్ జిల్లాలో ఎప్పటికప్పుడు మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలి, ఆమె తీరు చర్చనీయ అంశంగా మారుతా ఉంది. ఇవాళ కూడా అలాంటి చర్చనీయాంశమే, అలాంటి చర్చే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ప్రధానంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి ఇటీవల కాలం చేశారు. ఆమె మృతి చెందారు. అయితే ఇవాళ దశదిన కర్మకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సందర్భం, ముఖ్యంగా దొంతి మాధవరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య కూడా మంత్రి పదవి కేటాయింపుల విషయంలో ఏదైతే విభేదాలున్న సందర్భము, గతంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి కార్యక్రమాల్లో దొంతి మాధవరెడ్డి కూడా పాల్గొనలేదు. అయితే ఇవాళ దొంతి మాధవరెడ్డి తల్లి దశదిన కర్మ కాబట్టి ముఖ్యమంత్రికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఇతర జిల్లా నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నటువంటి సందర్భం. ఈ కార్యక్రమానికి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. కొండా దంపతులు ఇద్దరు కూడా, కొండా మురళి, కొండా సురేఖ ఇద్దరు కూడా గైర్హాజరైనటువంటి సందర్భం. ముఖ్యంగా దొంతి మాధవరెడ్డితో ఇద్దరికి కూడా గతంలో నుంచి కూడా విభేదాలు ఉన్నటువంటి సందర్భము. నిన్న దీనికి తోడు నిన్న కొండా సురేఖ శాఖకు సంబంధించి ఓఎస్డీగా ఉన్న సుమంత్ ను ప్రభుత్వం టర్మినేట్ చేసినటువంటి సందర్భం. ఇప్పటికే ఆమె నిన్న కూడా
మీడియా చిట్ చాట్ లో మాట్లాడడం జరిగింది. రెడ్లు నన్ను టార్గెట్ చేశారు, మా ఆధిపత్య ధోరణి మీద, మా ఆధిపత్యం మీద వాళ్ళ టార్గెట్ చేశారన్నటువంటి అంశాన్ని తెలియజేశారు. ఆ నలుగురు రెడ్లకు సంబంధించి కూడా మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా మొదటి నుంచి ప్రకాష్ రెడ్డితో ఎవరైతే పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డితో వీళ్ళకు పొసడం లేదు. గతంలో నుంచి దొంతి మాధవరెడ్డికి వీళ్ళకు పడదనే విషయం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలుసు. నాయం రాజేందర్ రెడ్డితో కూడా విభేదాలు అధిష్టానం వరకు చేరినటువంటి సందర్భం. ఏదైతే భద్రకాళి ఆలయానికి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇతరతర విషయాలకు సంబంధించి నాయం రాజేందర్ రెడ్డితో కొండా సురేఖకు పొసగడం లేదని జిల్లా మొత్తం తెలిసిన విషయమే అధిష్టానానికి కంప్లైంట్ కూడా వెళ్ళాయి. ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా మేడారం జాతర టెండర్లకు సంబంధించినటువంటి అంశంలో జోక్యం చేసుకుంటున్నారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఇటు పిసిసి అధ్యక్షుడిని కూడా కలిసి మా జిల్లా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తనం చేస్తున్నారన్నటువంటి అంశాన్ని కూడా అక్కడ ఫిర్యాదు రూపంలో తెలియజేసినటువంటి పరిస్థితి. ఇవాళ అంశం ద్వారా సీఎం రేవంత్ రెడ్డితో కూడా వీళ్లకు పొతగడం లేదు, పడడం లేదు అన్నటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ప్రధానంగా ఇవాళ కార్యక్రమం ఉంటుందని తెలిసి నిన్నటి వరకు జిల్లాలోనే ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ హైదరాబాద్కే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో నిన్నటి ఓఎస్డీ తొలగింపు కారణమా, లేకుంటే దొంతి మాధవరెడ్డికి వీళ్లకు పొసగకపోవడము, రాజకీయ విభేదాలు ఉండడం కారణం అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత అనేది ఇప్పటికే వచ్చినటువంటి సందర్భం. ఎందుకంటే దొంతి మాధవరెడ్డి వీళ్ళకు పూర్వం నుంచి కూడా వీళ్లకు సయోధ్య లేదు, సఖ్యత లేదు, విభేదాలు ఉన్నటువంటి సందర్భం. ఇటీవల మేడారం పనుల విషయంతో వీళ్లకు కొండా దంపతులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్యాప్ వచ్చినట్టుగా ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.